హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీణా వీలాగ్స్. కేజీ చికెన్తో సూపర్ టేస్టీగా చికెన్ గ్రేవీతో కర్రీ ఎలా చేసుకోవాలో ఈరోజు మనం చూద్దాము. దీనికి ముందుగా చికెన్ కేజీ తీసుకోవాలి. 2-3 సార్లు బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. చికెన్లోకి మనము 2-3 టేబుల్ స్పూన్ల కారం, కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని, కలర్కి కాశ్మీరీ చిల్లీ పౌడరు 1 టేబుల్ స్పూను, ఒక అర్ధ నిమ్మకాయ రసము, పెరుగు 3 టేబుల్ స్పూన్లు పెరుగు తీసుకున్నాను నేను. వెండి అన్నిటిని వేసి బాగా ముక్కకన్నిటికి పట్టేలాగా చేతితో బాగా కలపాలని మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఈ విధంగాని చేతితో కలిపితే బాగా మసాలా అంతా బాగా పడుతుంది ముక్కకి. ఈ విధంగా మనము దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనము పొయ్యి మీద బాండి పెట్టుకుందాము. బాండీలోకి ఒక 3-4 గరిటెలు ఆయిల్ వేసుకుందామండి. బిర్యానీ ఆకు, అలాగే దాల్చిన చెక్క, పువ్వు, ఇలాచీ కూడా వేసుకుందాము. ఫ్రై చేసుకుని నిలువుగా చీల్చుకున్న పచ్చిమిరపకాయలు 5-6 పచ్చిమిరపకాయలని వేసుకుందాము. ఆనియన్స్ని కూడా అండి మీడియం సైజులో కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే 1 స్పూను సాల్ట్ వేస్తున్నాను తొందరగా మగ్గడం కోసమని. ఇందులోకి 2 కరివేపాకు రెమ్మలు కూడా వేసానండి. వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాము. ఈ విధంగానే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మనం ఫ్రై చేసుకుందాము. కొద్దిగా పసుపు, అలాగే టమాటాలు, బాగా పండిన 2 టమాటాలు తీసుకున్నాను. ముక్కలు చిన్న ముక్కలు కట్ చేసుకుని టమాటాలని బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలు మగ్గిపోయి ఆయిల్ పైకి వచ్చే వరకు కూడా మనము మగ్గించుకోవాలి. ఇప్పుడు మనం బాగా ఆయిల్ పైకి వస్తుంది కదండి. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకుని చికెన్ కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాము. ఈ విధంగానే కాసేపు మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ తర్వాత మళ్ళీ కలుపుకుందాము. ఇందులోని చికెన్లో వాటరు వస్తుందండి, అందుకని మనం అప్పుడే నీళ్ళు వేయకూడదు. చికెన్లోంచి వాటర్ వస్తూ ఉంటుంది. కాసేపు అలాగా కలుపుతూ ఉండడమే. ఇందులోకి మసాలా, ధనియాలు, గరం మసాలా, చికెన్ మసాలా కూడా వేసేసుకుందాము. వేసుకొని ఒకసారి మళ్ళీ మొత్తం అంతా కలుపుకుందాం. ఈ విధంగానే బాగా ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుందాము. 2-3 మినిట్స్ తర్వాత చూసారా వాటర్ ఎలాగ వచ్చిందో. ఇప్పుడు మనము ఇందులోకి బాగా కలుపుకుని ఒక గ్లాసు వాటర్ తీసుకుని ముక్కలన్నీ మునిగిపోయేలా కాకుండా కొంచెం ముక్కలు కనిపించేలాగా వేసుకుందాము. ఈ విధంగానే చూసారా బాగా కుక్ అయిందే కదా. ఈ విధంగా కుక్ అవుతుందండి. ఇప్పుడే ఈ టైంలోనే మనం సాల్ట్ సరిపోయిందా లేదో కూడా చూసుకోవాలి. మరీ దగ్గరగా అయిపోకుండా కొంచెం గ్రేవీగా ఉండాలి కాబట్టి ఇప్పుడు మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము. అంతేనండి, చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది చికెన్ కర్రీ. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయమని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.